Hello guys, welcome back to another episode of Praveen's photography tutorials. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఈ ఎపిసోడ్లో వైట్ బ్యాలెన్స్ కోసం తెలుసుకుందాం. వైట్ బ్యాలెన్స్ అనేది ఫోటోగ్రఫీలో ఒక మేజర్ ఇంపార్టెంట్ థింగ్. అసలు వైట్ బ్యాలెన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? వైట్ బ్యాలెన్స్ అనేది ఇమేజ్ యొక్క కలర్స్ని కంట్రోల్ చేస్తుంది. వైట్ బ్యాలెన్స్ అంటే న్యాచురల్ కలర్స్ని క్యాప్చర్ చేయడం. అది న్యాచురల్ కలర్స్ని క్యాప్చర్ చేయడం ఎలాగా అనేది మనం కెమెరాకి ఇచ్చే ఒక కెల్విన్ నెంబర్ బట్టి అది ఆధారపడి ఉంటుంది. అసలు వైట్ బ్యాలెన్స్ అంటే ఏదైతే ఫోటో తీస్తున్నామో ఆర్ఎల్స్ వీడియో తీస్తున్నామో అది బయట మనకు ఏ విధంగా అయితే కనిపిస్తుందో అదే విధంగా రికార్డ్ అవ్వడానికి మనం యూజ్ చేసే మేజర్ థింగే వైట్ బ్యాలెన్స్. ఈ వైట్ బ్యాలెన్స్ అనేదాన్ని మనం కెల్విన్తో డినోట్ చేస్తాం. కెల్విన్ని కే అనే లెటర్తో డినోట్ చేస్తాం. కెల్విన్ అంటే టెంపరేచర్. ఈ టెంపరేచర్ అంటే హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ని మెజర్ చేసే టెంపరేచర్ కాదు, బట్ కలర్ని డిఫైన్ చేసేదాన్ని మనం టెంపరేచర్ అని ఫోటోగ్రఫీలో అంటాం. వైట్ బ్యాలెన్స్ అంటే వైట్ని వైట్గా చూపించేదాన్ని వైట్ బ్యాలెన్స్ అని మనం చెప్పుకున్నాం. అయితే ఎప్పుడైతే మనకి ఈ వైట్ బ్యాలెన్స్ అనేది మన కళ్ళతో చూస్తున్నామో ఏదైనా ఆరెంజ్ లైట్లో కానీ ఎల్లో లైట్లో కానీ మనం మన కళ్ళతో చూసినప్పుడు అది వైట్గానే కనిపిస్తుంది. బట్ అదే కెమెరాలో నుంచి చూస్తే అది ఎల్లోగానే కనిపిస్తుంది. సో వైట్ని వైట్గానే చూపించాలి కాబట్టి వైట్ బ్యాలెన్సింగ్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉన్నది. కెమెరా మనకి కొన్ని ప్రీసెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. మనం కెమెరాలో వైట్ బ్యాలెన్స్ ఆప్షన్ దగ్గరికి వెళ్తే అందులో చాలా రకాలైన ప్రీసెట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రీసెట్స్ అన్ని ఆటోమేటిక్ వైట్ బ్యాలెన్స్ని అవి మనకి ప్రీసెట్స్గా మనం కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి? ఆటో వైట్ బ్యాలెన్స్, డే లైట్, షేడ్, క్లౌడ్, టంగ్స్టన్, ఫ్లోరసెంట్, ఈ విధంగా ప్రీసెట్స్ అనేవి కెమెరా మనకి ప్రొవైడ్ చేస్తున్నది. అయితే ఇవి ప్రీసెట్స్ అనేవి ఆటోమేటిక్గా ఒక ఫిక్స్డ్ కే వాల్యూతో అవి కెమెరాలో మనకి వస్తున్నాయి. అయితే మనకి మాన్యువల్గా మనం సెర్చ్ చేసుకునే కే వాల్యూ అనేది మిడ్ రేంజ్ అండ్ హై రేంజ్ కెమెరాస్లో కే వాల్యూ మనం సెర్చ్ చేసుకునే విధంగా ఆప్షన్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నది. అయితే మనకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రీసెట్స్ని మనం ఏ విధంగా ఏ టైంలో ఏది యూజ్ చేయాలనేది క్లియర్గా చూసినట్లయితే డే లైట్ అనే ప్రీసెట్ని ఎప్పుడైనా మనకి అవుట్డోర్ షూటింగ్స్ డే టైమ్స్లో ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ చేస్తే దానికి డే లైట్ ప్రీసెట్ అనేది యూజ్ చేస్తాం. అదేవిధంగా షేడ్ అనేది మనకి ఎప్పుడైతే ఏదైనా ఒక ట్రీ షాడోస్ కింద కానీ లేకపోతే ఏదైనా ఒక బిల్డింగ్ షాడో పక్కన షేడ్స్ కింద కానీ మనం ఫోటో తీసుకున్నప్పుడు షేడ్ ప్రీసెట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ అదేవిధంగా క్లౌడ్ ప్రీసెట్ అనేది ఉన్నది. క్లౌడ్ ప్రీసెట్ అనేది ఎప్పుడైతే మనకి క్లౌడీ డే అనేది ఉంటుందో, సన్ అనేది మనకి బయటకు కనిపించకుండా క్లౌడ్స్ మబ్బులు ఎప్పుడైతే మనకి ఎక్కువగా కవర్ చేసి ఉంటాయో ఆ టైంలో యూజ్ చేసే వైట్ బ్యాలెన్స్ ప్రీసెట్ని క్లౌడ్ వైట్ బ్యాలెన్స్ ప్రీసెట్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా టంగ్స్టన్ ప్రీసెట్ కూడా ఉన్నది. టంగ్స్టన్ ఆరెల్స్ ఫ్లోరసెంట్ ప్రీసెట్ లైట్స్ అనేవి మనకి ఎప్పుడైనా నైట్ టైం ఫోటోగ్రఫీ చేసుకున్నప్పుడు, ఇండోర్ ఫోటోగ్రఫీ చేసినప్పుడు ఏదైనా మనకి వైట్ లైట్ కానీ లేకపోతే అంబ్రెల్లా లైట్స్ ఇలాంటి లైట్స్ యూజ్ చేసినప్పుడు వైట్ బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఈ ప్రీసెట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫ్లాష్ ప్రీసెట్ కూడా మనకి ఎప్పుడైతే మనకి ఇండోర్ కానీ లేకపోతే డార్క్ ఏరియాస్లో మనం ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు మనకి కెమెరా ఫ్లాష్ ఆర్ఎల్స్ మనకి ఇన్బిల్ట్ ఫ్లాష్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ ఫ్లాష్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఫ్లాష్ ప్రీసెట్ అనేది యూజ్ చేస్తాం. అయితే మనకి కెమెరాలో మిడ్ రేంజ్ అండ్ హై రేంజ్ కెమెరాస్లో ప్రీసెట్స్తో పాటు ఇంకో ఆప్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. అదే కే అంటే కెల్విన్ అంటే మనకి మనం మాన్యువల్గా వైట్ బ్యాలెన్స్ని మనం కంట్రోల్ చేసేదాన్ని కే అని దాంతో మనకి ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉన్నది. అయితే ఎప్పుడైతే ఈ కే వాల్యూని మనకి ఏ అట్మాస్ఫియర్లో మనం ఫోటో తీస్తున్నాం, ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ క్లౌడ్, షేడ్ లేకపోతే విత్ ఫ్లాష్, వితౌట్ ఫ్లాష్, ఇలాగా ఏ అట్మాస్ఫియర్లో మనం ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ మనం చేస్తున్నామో ఆ అట్మాస్ఫియర్కి ఆ సినారియోకి సంబంధించి మనం మాన్యువల్గా ఏ వైట్ బ్యాలెన్స్ అయితే మనకి సరిపోతుంది, ఏ కే వాల్యూ మనకి సరిపోతుంది తెలుసుకొని దాన్ని మాన్యువల్గా మనం కంట్రోల్ చేసేది కే. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఆటో వైట్ బ్యాలెన్స్ కన్నా మిగతా ఉన్న ప్రీసెట్స్ని ఆర్ఎల్స్ ఈ మాన్యువల్ కంట్రోలింగ్ వైట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయడం మనకి చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. అయితే ఈ వైట్ బ్యాలెన్స్ అనేది డే లైట్లో ఇదే యూజ్ చేయాలి, ఈ అట్మాస్ఫియర్ ఈ సినారియోకి ఇదే యూజ్ చేయాలి అని ఎప్పుడు మనం థింక్ చేయకూడదు.
ఎప్పుడైతే మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి మనం కే వాల్యూతో మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఈ అట్మాస్ఫియర్కి, ఈ సినారియోకి, ఈ ఫోటోగ్రఫీకి యాక్చువల్గా ఉండాల్సిన కే వాల్యూ కాకుండా మనం వేరే కే వాల్యూ పెడితే ఏ విధంగా ఫోటో వస్తుంది అని ఎక్స్పెరిమెంట్స్ చేస్తే మనకి చాలా మంచి ఫొటోస్ అనేవి మనకి తీయగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. బీ సేఫ్, బీ హ్యాపీ. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.